అందరికీ నమస్కారం. నా పేరు శరత్న. నేను శ్రీప్రకాష్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీరామనవమి గురించి చెప్పబోతున్నాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతియే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించారు. ఆ శ్రీరాముడి జన్మదినమును మనమంతా పండుగగా జరుపుకుంటాము. రామో విగ్రహం ధర్మ అనగా ధర్మ సంరక్షణార్థకం శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారాల్లో రామావతారం ఒకటి. రామావతారము పూర్ణావతారము. జన్మబంధాలు లేని పరమాత్మ జగత్ కళ్యాణం కోసం భూమిపై నరునిగా జన్మించి మనందరికీ ధర్మ మార్గాన్ని పయనించి ఇది రామాయణం అని చాటి చెప్పారు. రామాయణం అంటే రామగమనం. అదే ధర్మం యొక్క కదలిక. మన సృష్టి చక్రం అంతా ధర్మ బలంతోనే నడుస్తోంది. అందుకే ధర్మో రక్షితి రక్షిత అంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ సంఘటన కూడా ఈ రోజే జరిగిందని ప్రజల నమ్మకం. ఆ రోజే శ్రీరాముని కళ్యాణం కూడా జరిగింది. మన రాష్ట్రంలో భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణము కన్నుల వైకుంఠంగా జరుగుతుంది. లోక కళ్యాణార్థకం ఈ శ్రీరాముని కళ్యాణం. ప్రతి ఊరు వాడలో జరుపుకొని చలువ పందిళ్లలో వడపప్పు పానకం ప్రసాదంగా మనమంతా స్వీకరిస్తాము. అందుకే మన వాగ్గేయకారులు తమ కీర్తనలతో శ్రీరాముని గుణగణాలను కీర్తించారు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. కావాలని కోరుకుంటూ సత్యం పలకడం, ఇచ్చిన మాటపై నిలబడటం, తల్లిదండ్రుల మాటను గౌరవించడం, అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉండటం, సుఖదుఖాలను సమానంగా తీసుకోవడం, కోపం లేకుండా ఉండటం వంటి లక్షణాలతో శ్రీరాముని బాటలో నడుద్దాం. శ్రీరాముని ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఆశిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.